నమస్కారం. భగవద్గీతలోని ఈ భాగంలో మనిషి తన జీవితంలో ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, నిజమైన జ్ఞానం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, మరియు దైవాన్ని ఎలా చేరుకోవాలి అనే గొప్ప సత్యాలను శ్రీకృష్ణుడు వివరంగా చెబుతాడు. ఈ శ్లోకాలలో మన అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, మరియు ప్రతి జీవిలో దైవాన్ని చూడడం వంటి అత్యున్నత ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి. మనిషి తనను కేవలం శరీరంగా భావిస్తే అనేక భయాలు, బాధలు మరియు బంధనాల్లో చిక్కుకుంటాడు. కాని తాను శాశ్వతమైన ఆత్మనని గ్రహించినప్పుడు జీవితాన్ని వేరే కోణంలో చూడగలుగుతాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, నిజమైన జ్ఞానం అనేది పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. వినయం కలిగి ఉండటం, అహంకారాన్ని విడిచిపెట్టడం, ఇతరులను గౌరవించడం, కోపం మరియు ద్వేషాన్ని నియంత్రించడం కూడా జ్ఞానంలో భాగమే. మనకు కనిపించే ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. శరీరం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, సంబంధాలు మారుతాయి. కాని ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు జీవితంలోని సుఖదుఃఖాలకు ఎక్కువగా కదలిపోడు. అలాగే ప్రతి జీవిలో ఒకే దైవ చైతన్యం ఉందని తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. మనిషి, జంతువు, పక్షి లేదా ఏ జీవి అయినా వాటిలో అదే పరమాత్మ శక్తి పనిచేస్తోంది. ఈ దృష్టి కలిగిన వారిలో కరుణ, ప్రేమ మరియు సమత్వ భావన పెరుగుతాయి. ఈ భాగంలో ప్రకృతి మరియు పురుషుని గురించి కూడా వివరించబడింది. ప్రకృతి అనేది శరీరం, మనస్సు మరియు భౌతిక ప్రపంచం. పురుషుడు అంటే ఆత్మ. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకున్నవాడు మోహానికి గురికాకుండా జీవించగలడు. శ్రీకృష్ణుడు మరొక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు. భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి మార్గం చాలా సులభమైనది. హృదయంలో నిజమైన ప్రేమతో, విశ్వాసంతో, స్వార్థం లేకుండా దైవాన్ని స్మరించే వ్యక్తి భగవంతునికి అత్యంత ప్రియుడు. భక్తుడు ఎవరు? ఇతరులకు హాని చేయనివాడు, ఎవరి పట్ల ద్వేషం లేనివాడు, సుఖంలో పొంగిపోనివాడు, కష్టంలో కుంగిపోనివాడు, వినయంతో జీవించేవాడు. అలాంటి వ్యక్తినే నిజమైన భక్తుడిగా శ్రీకృష్ణుడు వర్ణిస్తాడు. అలాగే మనం చేసే ప్రతి పనిని దైవార్పణ భావంతో చేయాలని కూడా బోధిస్తాడు. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టి, ఇది భగవంతుని కోసం చేస్తున్న సేవ అనే భావనతో పనిచేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనిషి తన మనస్సును నియంత్రించగలిగితే అతడే తనకు మిత్రుడు. మనస్సుకు బానిస అయితే అదే మనస్సు శత్రువుగా మారుతుంది. అందుకే ఆలోచనలను పరిశుద్ధంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ శ్లోకాలలో మరో గొప్ప సందేశం ఏమిటంటే, బయట కనిపించే భేదాలను దాటి అందరిలోనూ ఒకే దైవ స్వరూపాన్ని చూడగలిగితే నిజమైన శాంతి లభిస్తుంది. అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటాడు. భగవద్గీతలోని 451 నుండి 500 వరకు శ్లోకాల సమగ్ర భావం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. నిజమైన జ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవడం. నిజమైన భక్తి అంటే స్వార్థరహిత ప్రేమ. నిజమైన జీవితం అంటే ప్రతి కార్యాన్ని దైవార్పణ భావంతో చేస్తూ ప్రతి జీవిలో పరమాత్మను చూడడం. ఈ జ్ఞానం మన జీవితాన్ని ప్రశాంతంగా, సార్థకంగా మరియు దివ్యంగా మార్చగలదు. ధన్యవాదాలు.